సో మేల్ పాపులేషన్ ఏముంటది ఫెరమోన్ ఎస్ కోటెడ్ ఆ కోటెడ్ 90% జెట్స్తో పెట్టింది దీనిలో జెట్స్ పెట్టుకోవచ్చు మేడం పేపర్స్ కూడా జెట్స్ అంటే వాటర్ వస్తుంది మేడం. ఆయిల్ పామ్కి పుట్టినీళ్ళు మన పాత పశ్చిమ గోదావరి కావచ్చు, ప్రజెంట్ ఏలూరు కావచ్చు, మన జిల్లాలో ఉన్న సాగు పద్ధతుల్ని అనుసరించి దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లాలను మన పక్క తెలుగు రాష్ట్రమైన ఇప్పుడు తెలంగాణ జిల్లాలోను రాయలసీమ కూడా ఈ ఆయిల్ పామ్ అనేది విస్తరించి ఉంది. మరి దీన్ని మనం మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్నా కూడా ఈరోజు వారికన్నా ఎక్కువగా దిగుబడి మన రైతులు వెల్ డ్రైన్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, రెడ్ శాండీ సాయిల్స్, రెడ్ శాండీ లోమి సాయిల్స్, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్న మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మనకి 14 మండలాలు, మనకి 22 మండలాలు ఆయిల్ పామ్కి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించిన 14 మండలాల్లో విస్తారంగా ఈ ఆయిల్ పామ్ సాగు అనేది మనం చేపట్టడం జరుగుతుంది. మనకున్న ఉత్పత్తి కావచ్చు లేదా రాబడి కావచ్చు వ్యవసాయ అనుబంధ రంగాల నుంచే వస్తుంది. మన జిల్లా కలెక్టర్ మేడం మనకున్న ఆయిల్ పామ్, కోకో ఇటువంటి వాణిజ్య పంటలున్న దృష్ట్యా మనల్ని 20% కూడా వచ్చే అవకాశం ఉంది కూడా నిర్దేశించి మాత్రమే ఇది అనుకూలము ఉందని సన్నకారు రైతులకు కూడా మన ఆయిల్ పామ్ సాగు ఎంతో ఉపయోగం. మరి మన ప్రైసెస్ కూడా బాగానే ఉన్నాయి. ప్రెజెంట్ ఎకరం అనేది అసలు ఏ రకంగా తగ్గించుకోవాలి, అది మెకనైజేషన్ కావచ్చు, అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ ఈజీ అయ్యింది. మనం కట్ చేయాలి. మన ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చాయో మన దాన్నే చాలా వరకు రైతులకి ఖర్చు. మన జిల్లా గొప్పతనం నేను అడిగితే ఫస్ట్ నాకు వస్తున్నది మన ఆయిల్ పామ్. మన ఇండియాలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ చేసిన డిస్ట్రిక్ట్ అంటే ఏలూరు డిస్ట్రిక్టే. అది చాలా గొప్పతనం. అండ్ మనం ఆల్మోస్ట్ 1.16 lakh హెక్టర్స్ ఆయిల్ పామ్ ప్రస్తుతానికి ఇప్పటికీ మనకు ఉన్నాయి. 22 మండలాలు ఉన్నాయి. ఉండే 27 మండలాలు 22 మండలాల్లో ఆల్రెడీ ఆయిల్ పామ్ ఉన్నాయి. సో మీరు ఒక ఫార్మర్గా మీకు ఒక ప్రాఫిట్ వస్తున్న క్రాప్ అని మీరు అనుకోవచ్చు, కానీ మీ ఒక్కరికే కాదు, మన స్టేట్ జీడిపి డెవలప్మెంట్కి కానీ మన ఇండియాని, మన దేశానికి ఆయిల్ పామ్ని ఇంపోర్ట్ చేయడానికి తగ్గించడానికి కూడా మీరు సైలెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీరు గర్వంగా మన ఆయిల్ పామ్ ఫార్మర్స్ చాలా గర్వపడాలి. మీ ఒక్కరికి, మీ ఒక్క కుటుంబానికి కాదు, ఈ దేశానికి మీరు చేసిన ఆయిల్ పామ్ వల్ల చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అది మీకు తెలియకుండానే నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు ముందుగా ఒక గోల్స్ 2. ఒకటి మనకి ఏరియా, ఇప్పుడు దాకా మనకు 1.16 lakh హెక్టర్స్ అని చెప్పాను. సో అది కాకుండా ఇంకా వేరే ఫామ్లు వేరే క్రాప్లు పెడుతున్న వాళ్ళకి కూడా ఆయిల్ పామ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, ఏరియా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇంకా ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఎక్కువ భూమిని ఆయిల్ పామ్ తీసుకురావాలి. మీ అందరూ ఆయిల్ పామ్ ఫార్మర్స్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంచి రేట్లు కూడా మీకు వస్తున్నాయి. దానికి కావాల్సిన స్కీమ్స్ ఏవేవి కావాలి, సబ్సిడీస్ ఏవేవి ఉంటుంది, ఏమేమి ఇంకా మనం తీసుకొస్తాము, మీకు ఏం కావాలి కూడా మ్యూచువల్గా మీకు ఏం కావాలి మీరు నాకు చెప్పడం, ఏ ఎక్స్పాన్షన్ కావాలి, మేము సిద్ధపడుతున్నాము, మేము ఈ క్రాప్కి వస్తాము, కానీ మాకు ఈ ప్రాబ్లమ్లు ఉన్నాయి, దీనికి సరైన సపోర్ట్ ఇస్తే మేము ముందుకు వస్తామని చెప్పి మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే తెలుసుకోవడానికి చెప్పడానికి ప్లస్ మేము మాట్లాడుకున్నాం మీకు ఏమేమి ఉన్నాయి, మీ వాటర్లో ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్ ఏంటి చెప్పడానికి కూడా ఈ మీటింగ్ ఉపయోగించుకోండి. ఫస్ట్ ఏరియా ఎక్స్పాన్షన్ చెప్పాను. రెండోది ఉండ 1.16 lakh హెక్టర్స్లోని మీరు సాగు చేసినప్పటికీ మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటి, అందులో ఇంకా కొంచెం టెక్నాలజీ ఉపయోగపడి ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చినట్టు ఎలా చేసుకోవచ్చు, భూమికి ఏమి ఇబ్బంది లేకుండా మీకు ఎక్కువ నష్టపడకుండా ఇన్పుట్ కాస్ట్ తగ్గించి కొంచెం టెక్నాలజీ పెంచుకోవడానికి ఏమేమి స్కోప్ ఉన్నాయని కూడా మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇవి రెండు చేస్తే మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిన వల్ల ఒక ఫార్మర్గా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకా 2-3 ఫార్మర్లు ముందుకు వస్తారు. అది కాకుండా మన స్టేట్, మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ మనకి ఇప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ పామ్ని ఇంపోర్ట్ చేస్తున్నాము. సో
సో ఇవన్నీ తగ్గించాలంటే ఆయిల్ పామ్ ప్రొడక్షన్ పెంచుకోవాలి, మంచిగా ఇంకా చాలా మంది ఫార్మర్స్ని మోటివేట్ చేసి దీనికి తీసుకురావాలి కూడా మన ముందుగా ఈ 2 టార్గెట్లు ఉన్నాయి. సో దాంట్లో ఒక భాగంగానే మనం ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆయిల్ పామ్ అంటే మామూలుగా ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు, కానీ మీకు కన్సిస్టెంట్గా ఒక ఆదాయం వచ్చినప్పుడు ప్రొడక్షన్ పెంచుకోవడానికి, బికాజ్ ఇది 30-40 సంవత్సరం ఉండే క్రాప్, అదే ఫారెస్ట్ లాంటి తానే వచ్చి ఉంటే స్వయంగా వచ్చి ఉంటే అది 200 years దాకా ఉంటుందంట వైల్డ్ ఆయిల్ పామ్ అంట. సో ఇంత లైఫ్ ఉన్న ఒక ఆయిల్ పామ్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఆయిల్ పామ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది పిల్లలాగా చూసుకోలేదు. సో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ మ్యాన్ పవర్ తోటి కంటిన్యూస్గా మన సైంటిస్టులు, రిసర్చర్స్లు, మీ కంపెనీ దగ్గర సీట్స్ కొన్న వాళ్ళు చెప్పినది కరెక్ట్గా ఫాలో చేసుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో టచ్లో ఉండి అది మాత్రం కరెక్ట్గా చేసుకొని ఉంటే ఒక 30 yearsకి ఒక కాన్స్టెంట్గా అటు ఉండొచ్చు, కానీ ఎప్పుడు నష్టం లేకుండా ఉన్న ఒక క్రాప్ బ్యూటీ అంటే అది ఆయిల్ పామ్. మీకు లోన్ కావాలంటే మీకు ఏం కావాలో దాని ఆఫీసెస్ అందరూ మన ఇక్కడికి హెడ్ క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి ఇన్ కోర్స్ ఆఫ్ డిస్కస్ చాలా మనకు 1.16 హెక్టర్స్ ఉంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. సో ఈ మెసేజ్ని మీకు తెలిసిన పక్క పొలం రైతులకి అందరికీ కూడా కన్వే చేయాలని కూడా రిక్వెస్ట్ చేసుకుని ఈ అవకాశం ఇచ్చి చాలా ధన్యవాదాలు. I'm very happy to be part of this meeting and I wish you all the best to continue this very fruitful. Solidarity is basically a global civil society organization. It is a non-profit organization. So we work for smallholders' well-being, improving their livelihood and income. And it is a 55 years old organization. So we are working in 52 countries across the world on different commodities. Next slide, please. So we work on 4 levels. First one is we work directly with the farmers. Our team is there in the ground who work with the farmers through training, capacity building programs. We also work with the government on different policy level issues, like we participate with the Niti Aayog and different forums of the government where we also discuss and have dialogue on the policy issues. We also work with the businesses like Godrej, Patanjali, 3M. So we also work with different kind of businesses and support them for creating sustainable supply chain. And we also create a market ecosystem, especially for smallholder farmers. అలాగే ఇక్కడ విజయరాయ్ వారిని కూడా హెచ్ఆర్ఎస్ విజయరాయ్ నుంచి వచ్చేసినటువంటి మేడం గారిని